మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా వాడవాడన ఆ విఘ్నేశ్వర స్వామి ప్రతిమలు నెలకొల్పుకొని ఈ నవరాత్రులలో బ్రాహ్మణోత్తముల చేత స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు గావింపు చేస్తూ ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు అందరికీ అందాలని ఈరోజు వేములవాడ పట్టణము నియోజకవర్గంలోని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని వాడల్లో అన్ని కాలనీలో కూడా గ్రామ పెద్దల సహకారము కాలనీ పట్టణ పెద్దల సహకారంతో ఆ విఘ్నేశ్వరుని నెలకొల్పుకొని ఆ మంటపాలలో నిర్వాహకులందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందాలి, లోక కళ్యాణం జరగాలని ఎవరి ఇంట్లో ఏ పూజ కార్యక్రమం మొదలుపెట్టినా అది వివాహమే కానీ నూతన గృహప్రవేశం కానీ లేదా ఏదైనా పరిశ్రమ నెలకొల్పాలనుకున్నా లేదా ఏదైనా కొత్తగా దుకాణం ప్రారంభించుకోవాలనుకున్నా తొలి పూజ అందుకునేది ఆ విఘ్నేశ్వరుడు. అంటే మన హైందవ సంస్కృతిలో విఘ్నేశ్వరుకు ఉన్నటువంటి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని చెప్పి ఆ స్వామివారు వేడుకొని ఇతర కార్యక్రమాలు చేయడం ఆనవాయితీకి వస్తున్న సందర్భంలో మరి ఆదిదేవుడు విఘ్నేశ్వరుడి నవరాత్రోత్సవాలు రావడం భక్తి భావంతో మరి స్వామివారిని వేడుకునేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఉదయం నుండి కూడా వేమల పట్టణంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా వినాయక మండపాల దగ్గరికి వెళ్లి స్వామివారి ఆశీస్సు తీసుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పి వేడుకోవడం జరిగింది. ఈరోజు సుభాష్ నగర్లో ఉన్నటువంటి అనేకము వేమల పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు బ్రిడ్జి దగ్గర కానీ లేకపోతే ఇతరత్ర అన్ని ప్రాంతాల్లో కూడా నిన్న రోజు భగవంతరావు నగర్ కూడా వెళ్ళడం జరిగింది. అనేక ప్రాంతాల్లో తిప్పాపూర్లో కూడా అనేక గ్రామాల్లో కూడా స్వామివారిని దర్శించుకుని వేడుకుని ఇప్పుడు రాజన్న దగ్గర కూడా ఆర్వైసీకి సంబంధించినటువంటి మరి వినాయక మంటపం దగ్గర ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా ఒక కొత్త పద్ధతుల్లో స్వామివారిని వేడుకోవడం స్వామివారిని చక్కటి పూజా విధానాలు అవలంబిస్తూ పోతున్న సందర్భంలో ఇక్కడ కూడా మరి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జనోత్సవాన్ని కూడా మంటప నిర్వాహకులకు నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాగానే ఈ విఘ్నేశ్వరుడు మంటపాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేసిన తీరులో అంటే మన హైందవ సంస్కృతిలో మన పూజా విధానాలు లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఆదిదేవుడి విఘ్నేశ్వరుడి వినాయక నవరాత్రుల సందర్భంగా ఉచిత కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం మంటపాలకు చేస్తూ చక్కటి ఏర్పాట్లను కూడా నిమజ్జనోత్సవం సందర్భంగా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఆనవాయితీగా మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని గుడి చివరిలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పక్షాన సకల ఏర్పాట్లను చేయడం జరిగింది. మేము మంటప నిర్వాహకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలు పోలీసు విభాగము రెవెన్యూ విభాగము ప్రభుత్వంలో ప్రోటోకాల్ సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ నిమజ్జనోత్సవ యాత్ర శోభయాత్ర భక్తిభావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకొని ఆ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పిన సందర్భంగా నేను వేడుకుంటూ అందరి మంటప నిర్వహణకు కోరుకుంటూ మరి అందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందాలి, అందరి జీవితాల్లో కొత్త వెలుగులు వెలగాలి, ఏ కుటుంబానికి కూడా ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ముందుకు సాగే విధంగా స్వామివారి ఆశీస్సులు అందాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టవితో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పి ఆది దేవుణ్ణి ఆ విఘ్నేశ్వరుని సందర్భంగా వేడుకుంటూ మరోసారి ఈ నిర్వాహకులకు అందరికీ నేను నా వైపు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి మంటప నిర్వాహకుడు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. భగవద్భక్తులందరూ కూడా ఆ వినాయకుడి కృప వల్ల బాగుండాలని చెప్పేసి భారతదేశం అంతా చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన అందరం కోరుకుందాం. మన వేములవాడలో
చాలా పేరుగాంచినటువంటి మరియు చాలా పెద్ద విగ్రహమైనటువంటి బద్దిపోచమ్మ ఆలయం బద్దిపోచమ్మ ఆలయం దగ్గర సంధిలో గల రాజన్న యూత్ వినాయకుడి దర్శనం ఇప్పుడే చేసుకోవడం జరిగింది. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా విగ్రహం చూడండి. చాలా అంటే చాలా బాగుంది. విగ్రహం కూడా చూస్తేనే కనులు నిండుతున్నాయి. చాలా బాగుంది. రాజన్న యూత్ వారికి శుభాకాంక్షలు. రాజన్న యూత్ ఎప్పుడు ఇలాగే స్పెషల్గా వెరైటీగా ప్రతి సంవత్సరం నవరాత్రులు నిర్వహిస్తుంటారు. వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆ వినాయకుడి కృప అందరి అయినా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుందాం. బోలో గజానన మహారాజ్ కి జై.